సంజయ్ రామకృష్ణారెడ్డి అన్న గారు అందరూ చెప్పారు. నేను సరుజోలికి పోదలుచుకోలేదు. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును భారతదేశంలో ఎక్కడన్నా ఒక తానుకునే రైట్ ఉంది. కాబట్టి సర్ను మాత్రం అందరం కూడా స్వాగతించాలి. మేము హైదరాబాద్ చుట్టుముట్టు ఉంటాం. సూర్యాపేటలో నోటు మా వార్డులు ఉంటుంది, పక్క వార్డులు ఉంటుంది, ఒక్కొక్కటి 3 ఇట్ల తాను ఉంటుంది. హైదరాబాద్ చుట్టుముట్టు ఎన్నికలు జరిగితే కార్డు పట్టుకొని వస్తుంటారు పెళ్లికి పిలిచినట్టు వచ్చిగా. దాని వెనక ఏమేమి జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. దొంగ ఓటు ఎవ్వరున్నా 2 ఓట్లు కలిగి ఎవ్వరున్నా ఈ సర్ తీసేయాల్సిందే. దానికి అందరం కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా హర్షించాల్సిన విషయమే. కానీ ఏదో కొండ నాలుగకు మధ్య పెడితే ఉన్న నాలుగ పోయినట్టు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కుతంత్రాలతోటి పశ్చిమ బెంగాల్లోనో బీహార్లోనో ఎక్కడనో చేసినట్టుగా ఇతర పార్టీల ఓట్లను తీసేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకొని సక్రమంగా మన ఓట్లు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మీ బిఎల్ఓల మీద బిఎల్ఏల మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ నేను ఒకటి మనం చేస్తా ఉన్నా, ఆలేరు నియోజకవర్గంలో ఈ బిఎల్ఏగా నియమించేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేటోళ్ళు ఎక్కడ పచ్చగానే కొడుకులు అక్కడనే వచ్చి ఆగుతా ఉంటారు. అసొంటి వాళ్ళని మాత్రం బిఎల్ఏలుగా పెట్టొద్దు. పార్టీకి క్రమశిక్షణతోటి పనిచేసేటోళ్ళనే పెట్టాలి. పాపం మేము పార్లమెంట్ కూడా చేసినప్పుడు మీటింగ్ పెడితే పెద్ద సగమే వచ్చేది. నిందావరు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఏ రాజకీయ పార్టీలైనా ఇవాళ కాంగ్రెస్ కు 30-40% ఉండి మనకు 40-45 ఉంటే ఒక 15-20 మంది ప్రజలలో పర్సెంటేజ్ ఏముంటారంటే ఎక్కడ పచ్చగుంటే అక్కడ పోయి ఆడవుతారు. కొడుకులతోటి గెలిచేది ఉండదు, ఏమీ ఉండదు. గెలిచిన తన పోయి వెనకంగా నిలబడతారు. వాళ్ళ బతుకు మొత్తం జీవితంలో అట్లనే ఉంటది. అసొంటి వాళ్లకు రాని ఓటేయని కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరవని బాధ లేదు. కానీ ఇలా ఇటువంటి ఇంపార్టెంట్ పనులలో మాత్రం వాళ్ళని పెట్టొద్దు. అదేవిధంగా రేపు సభ్యత్వ నమోదు కూడా రామన్న గారు చెప్పారు, క్వాలిటీ మెంబర్షిప్ కావాలి. మనం చెప్పుకునేది కేసీఆర్ గారికి సౌర కుటుంబం అంత కుటుంబం 60 లక్షల సభ్యత్వం ఉందని. 60 లక్షలు కాదు, మనకు 40 లక్షలైనా 30 లక్షలైనా సైనికుల లాంటి కార్యకర్తలను దాన్ని అందుకనే కొంతమంది నకిలీ సభ్యులు రాకుండా డిజిటల్ మెంబర్షిప్ పెట్టడం జరిగింది, పెద్ద ఆయన కానీ రామన్న కానీ. కాబట్టి మీరందరూ కూడా రేపు సభ్యత్వం చేసినప్పుడు కూడా ఆ పార్టీ సభ్యుడు ఒక ప్రామాణికంతో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి అభిమానిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నిబద్ధత కలిగిన వ్యక్తికే సభ్యత్వం ఇవ్వాలని మనం చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రజలు ఇప్పటిదాకా బాలు చెప్పాడు, ఈ యాదగిరి పుట్టను తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ ఒక కలియుగ వైకుంఠం లాగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దండి కేసీఆర్ గారు. చరిత్రలో మిగిలిపోతుంది. ఇలాంటి కట్టడాన్ని చూస్తే ఎక్కడ పోయినా భారతదేశంలో చూస్తే చాణక్యులు, చోళులు, కృష్ణదేవరాయల పేరులో యాద్ చేస్తాం. కానీ ఇది మానవ నిర్మితం అంటేనే అబ్బురపరిచే విధంగా ఇవాళ ఒక యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందిస్తే ఈ నియోజకవర్గంలో కూడా సునీతక్క నొడగొట్టిరంటే ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. సోదరులారా, ఇవాళ ఇంట్లో ఉన్న సత్యనారాయణ స్వామికి అది అగరబత్తి ముట్టినోడు కూడా అయోధ్య గురించి మాట్లాడతారు. అమ్మ మీకు సిగ్గుండాల కొడుక, పొలంలో కానీ ఇంటి ముంగట ఉపలామ కూడా కొబ్బరికాయ కొట్టారు, కానీ అయోధ్య గురించి మాట్లాడతారు. ఇవాళ కేసీఆర్ గారు దూరదృష్టితోటి హిందువులకు యాదగిరిగుట్ట, ముస్లింలకు మసీదులు, అజావులు, క్రైస్తవులకు చర్చీలు ఇన్ని సమన్యాయంతో ఒక సెక్యులర్ భావాలతో నిర్మించినటువంటి నాయకుడు. కాబట్టి ఇవాళ ప్రజలు ఎందుకో మరి ఒక పొరపాటు చేశారు. ఇవాళ కేసీఆర్ గారు మంచి ఉద్దేశంతో
ధరణి తెస్తే అది దొంగలు ఉండడానికి వెనకడికి చెప్పే చూడు, చీమలు పుట్టలు పెడితే పాములు వచ్చి దూరినట్టు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు మూవంటే మా హైదరాబాద్ చుట్టుముట్టు పెడతారు, 22 ఏళ్ళ పెడతారు, 30% భూములు అడుగుతారు. కాబట్టి ఇదే పరిస్థితి కొనసాగితే భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం కనుమరుగయ్యే, కొట్లాడి తెచ్చిన కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కనుమరుగయ్యే ఆలోచన ఉంది అని ఒకసారి మీకు మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఏడిపోయిన ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారి పెద్దలు హరీష్ అన్న పొడుగును మాట్లాడుతూ ఉండు. ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి వెళ్తే జీవో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆడరాక పాతగజ్జలు అన్నట్టుగా హరీష్ రావు గారి పొడుగు గురించి మాట్లాడితే నీ వివేకానికి నీ అజ్ఞానానికి నిదర్శనమని మనవి చేస్తూ సోదరులారా ఈ కార్యక్రమాన్ని బిఎల్ఏలు పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా మంచి క్రమశిక్షణతోటి నాణ్యమైన కార్యకర్తలను సభ్యులుగా చేరి ఎస్ఐఆర్ను కూడా సమర్థవంతంగా